హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గక్క. ఈరోజు మన రెసిపీ చల్ల పునుకులండి. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన చల్ల పునుకులు. రోడ్ సైడ్ బండి మీద చేసే ఈ చల్ల పునుకుల్ని ఇంట్లోనే మనము చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వీడియో లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం ముందుగా నేను ఒక గిన్నె అయితే తీసుకున్నానండి. దాంట్లోకి 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. మీరు పుల్లటి పెరుగైనా వేసుకోవచ్చండి, కమ్మటి పెరుగైనా వేసుకోవచ్చు. దాంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ వేసుకున్నాను, సగం స్పూను. తర్వాత కొంచెం అంతా సోడా వేసుకున్నానండి. తర్వాత దీన్ని 1 స్పూన్ తీసుకుని ఇలాగ బాగా కలుపుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే కనుక ఈ సోడా సాల్ట్ అంతా కూడా బాగా కలిసి ఈ పెరుగు అనేది కొంచెం వాటర్ లాగా తయారవుతుందండి. చూడండి, ఈ విధంగా అసలు ఉండలు లేకుండా ఎక్కడ గడ్డలు లేకుండా పెరుగు అనేది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగుకి 2 కప్పుల మైదా పిండి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని తర్వాత మనము కొన్ని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. వాటర్ అనేది మనం కొన్ని వేసుకుని చూసుకోవాలి. ఒకసారి ఎక్కువ వేసేసామంటే వాటర్ అనేది ఎక్కువైపోయి బాగా లూజ్ అయిపోతుంది. అందుకని దీంట్లో మనము వాటర్ కొంచెంగా వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి. పిండిని మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగని లూజ్గా కూడా కలుపుకోకూడదండి. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. చపాతీలు చేసుకుంటాం కదండి గోధుమ పిండి, ఆ పిండి అయినా సరే వేసుకుని చేసుకోవచ్చండి. దాంతో చేసినా సరే చాలా బాగా వస్తాయి మనకి. ఈ పిండిని ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా బాగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా కొడుతూ కలుపుకుంటే కనుక ఈ పిండి అనేది బాగా పొంగుతుంది. లోపల బబుల్స్ అనేవి ఏర్పడి మనం చేసే చల్ల పునుకులు అనేవి బాగా పొంగుతాయండి. మనకి చాలా గుల్లగా వస్తాయి అవి. చూడండి, ఈ విధంగా బాగా కొడుతూ కలుపుకొని దీన్ని మనము 1 గంట 2 గంటల సేపు అయినా సరే నాననివ్వాలండి. 1 గంట సేపు అయినా నాననివ్వాలి. అలాగైతేనే ఈ మనకి చల్ల పునుకులు అనేవి చాలా మెత్తగా వస్తాయి. చూడండి, ఈ లూజ్ ఉంటే సరిపోతుందండి. ఇంతకంటే గట్టిగా కలిపినా కానీ ఇవి పేలుతాయండి. కొంతమంది చేసే చల్ల పునుకులు కానీ మైసూర్ బొండలు కానీ పేలుతాయి కదా, అవి పేలకుండా ఉండాలంటే ఆ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను చట్నీ చేస్తున్నానండి, కొబ్బరి చట్నీ. దీంట్లోకి 1 కప్పు కొబ్బరి, 1 కప్పు పుట్నాలు, కొన్ని ఎండుమిర్చి, రుచికి తగ్గ సాల్ట్, ఇంకా కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లోకి 1 కప్పు పుట్నాలు వేసుకున్నాను. తర్వాత 1 కప్పు కొబ్బరి ముక్కలండి, ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి నేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఒక 6 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీ దీంట్లోకే కాకుండా ఏ టిఫిన్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇది కొబ్బరి చట్నీ అనేది పిల్లలకి చాలా హెల్దీ అండి. దీన్ని మిక్సీ పట్టేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి. తర్వాత దీంట్లోకి తాలింపు అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఆయిల్ తక్కువ ఇష్టపడే వాళ్ళైతే తాలింపు కూడా వేసుకోక్కర్లేదండి. తాలింపు వేసుకోవడం వల్ల కొంచెం కమ్మదనం అనేది వస్తుంది. ఇవన్నీ నేను వేయించుకోకుండా తీసుకున్నాను కాబట్టి తాలింపు వేసుకుంటే కొంచెం కమ్మగా ఉంటుందండి చట్నీ. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం కలర్ మారి ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని చట్నీలో కలిపేసుకుంటానండి. చట్నీలో వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా మనకి. ఇంకా చల్ల పునుకులు కూడా పిండి కలిపి 2 గంటలు అయిపోయిందండి. పిండి కూడా నానిపోయింది.
చూడండి 2 గంటల తర్వాత పిండి నానిపోయింది కదండీ. స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడవుతూ ఉంది. ఈ నానిపోయిన పిండిని ఇంకా తర్వాత మనము మళ్ళీ కలపక్కర్లేదండి. ఇలాగ వాటర్‌లో తడి చేసుకొని ఈ పిండి అనేది ఇలాగ సైడ్‌కెళ్ళి కొంచెం కొంచెం తీసుకొని ఆయిల్‌లో వేసేసుకోవడమేనండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఇలాగా చిన్న చిన్న సలపునుకులాగా వేసేసుకోవాలి. చూడండి ఆయిల్‌లో వేయగానే మనకి మంచిగా పొంగుతాయండి. ఆయిల్ కూడా తక్కువనే పీల్చుకుంటాయి. ఈ విధంగా మనకి ఆయిల్‌లో ఎన్ని పడతాయో అన్ని అయితే వేసుకోవాలి. చిన్న చిన్నవిగా వేసుకుంటే గనక ఈ సల్లపునుకులనేవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. లోపల కూడా చాలా మెత్తగా ఉంటదండి. పిండి లేకుండా బాగా ఉడుకుతాయి. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. ఇప్పుడు హాలిడేస్ కదా! పిల్లలు ఇంట్లో ఉంటారు. ఏదైనా చేయమని అడిగినా సరే ఇవి అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే చేసి పెట్టొచ్చు. ఇంకా ఎవరైనా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెడితే గనక చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. ఇలా ఒక వాయి వేసుకున్న తర్వాత మంట మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే అన్ని వైపులా కూడా సమానంగా ఫ్రై అవుతదండి. ఇలాగ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవచ్చు. పైన క్రిస్పీగా ఉంటది. లోపల చాలా మెత్తగా ఉంటాయండి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా! ఒక ప్లేట్‌లోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత అదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసేసుకుంటాను. ఇలాగ చిన్న చిన్నవిగా వేసుకుంటూ ఉంటే అవి పొంగుతాయండి. ఉబ్బుతాయి బాగానే. పిండి లూజ్ ఉంటే గనక పిండిది సలపునుకులు వేసేటప్పుడు ఇవి పేలకోకుండా మనకి బాగా వస్తాయి. నేను కలిపిన పిండితోటి 2 వాయిలయినాయండి. నలుగురు, ఐదుగురికి సరిపడగా వచ్చినియి. ఇలాగ 2 వాయిల కింద అయితే మొత్తం పిండంతా వేసేసుకున్నాను. చాలా బాగా వచ్చినియండి. చాలా మెత్తగా ఉన్నాయి. ఇవన్నీ వేసిన తర్వాత మంట పెంచుకోవాలండి. వేసేటప్పుడు మంట సిమ్‌లో పెట్టుకోవాలి. చూడండి ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా! ఒక ప్లేట్‌లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇవి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయవలసిన రెసిపీ అండి. అందరికీ కూడా బాగా నచ్చుతాయి. మనము బయట తెచ్చుకునే పని లేకుండా ఇంట్లో ఈ విధంగా చేసి పెడితే గనక పిల్లలేంటి, పెద్దలేంటి ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. మనం ఇంట్లో చేసుకున్నది హెల్తీ కాబట్టి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. నచ్చితే గనక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా ఈ కొబ్బరి చట్నీ కూడా దీంట్లోకి చాలా టేస్టీగా ఉంది. కొబ్బరి చట్నీ గాని దీంట్లోకి మనము పల్లీ చట్నీ కూడా చేసుకోవచ్చండి. మా హోటల్‌లో చేసే చట్నీ రెసిపీస్ అయితే కొన్నైతే నా వీడియోస్‌లో ఉన్నాయండి. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే గనక ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా మా హోటల్‌లో అయితే మేము దీన్ని ఇడ్లీ పిండితో చేస్తామండి సలపునుకులు. ఇడ్లీ పిండి, మైదా పిండి వేసి చేస్తాను. అవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి.